హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటా యొక్క రౌండ్ 2 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించి రౌండ్ 2 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ యొక్క అలాట్మెంట్ పీడిఎఫ్ అనేది డాక్టర్ ఎన్టీఆర్యుహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉందా లేదా అనేది అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అలాట్మెంట్స్ అయిన వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వచ్చే ఉంటుంది. బట్ ఎస్ఎంఎస్ ఇంకా రాలేదు, నాకు సీట్ అలాట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని మీరు అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో అలాట్మెంట్స్ అయిన పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్లో మీ నేమ్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఫ్రెష్గా రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అదేవిధంగా రౌండ్ 1లో ఆల్రెడీ జాయిన్ అయ్యి రౌండ్ 2లో అప్గ్రేడేషన్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో సో కంగ్రాచులేషన్స్ అండి. సో ఇక సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కానీ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి, అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి ఫీజెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా కొంత టైం పీరియడ్ అయితే ఇస్తారు. సో ఆ టైం పీరియడ్లోగా మీరు ప్రొసీజర్ కంప్లీట్ చేస్తేనే మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఇక ఇలా ఈ రౌండ్ 2కి సంబంధించి రిపోర్టింగ్ టైం లాస్ట్ డేట్ వచ్చేసి 3rd అక్టోబర్ ఈవినింగ్ 3 PM వరకు టైం ఉంది. సో ఈవినింగ్ 3 PM 3rd అక్టోబర్ కంటే ముందే మీరు వెళ్ళి కాలేజ్లో అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేస్తేనే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఎవరికైతే ఈ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయినా సరే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేదు అనుకోండి, మీరు నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక రిపోర్టింగ్ ప్రాసెస్ గురించి కానీ చూస్తే, సో మొదటగా సీట్ అలాట్మెంట్ ఫ్రెష్గా ఈ రౌండ్లో సీట్ వచ్చింది అనుకుందాం. సో మీకు రిపోర్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో మీరు ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో మొదటగా సో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి సర్వీస్ అనే ఆప్షన్లో మనకి అలాట్మెంట్ జనరేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ మనకి పేమెంట్ అడుగుతుందన్నమాట. 10,600 రూపీస్ యూనివర్సిటీ ఫీ అయితే అడుగుతుంది. సో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేసి పే చేసినట్లయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయ్యాక మీకు ఏ కాలేజ్ అయితే సీట్ అలాట్మెంట్ అయిందో ఆ కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేస్తే అక్కడ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్న చెక్ లిస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఫీజెస్ ఎంత అవుతాయి ఆ కాలేజ్లో, అయితే ఏ విధంగా ఫీజు అనేది మీరు పే చేయాలి అన్న డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు మీ యొక్క డాక్యుమెంట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ను, అండ్ అదేవిధంగా కాలేజ్లో ఫీజు ఏదైతే మనం పే చేయాల్సి ఉంటుందో ఆ ఫీజెస్ని తీసుకొని వెళ్ళి మీకు అలాట్ అయిన కాలేజ్లో అక్టోబర్ 3rd ఈవినింగ్ 3 PMలోగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇదన్నమాట ప్రాసెస్. సో నార్మల్గా చూసుకుంటే మీకు గవర్నమెంట్ కాలేజ్లో వచ్చిందనుకోండి, యావరేజ్గా 25,000 రూపీస్ వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చిందనుకోండి, 1,60,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు కూడాను కాలేజీని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి చెక్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెష్గా రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్కి ప్రొసీజర్ అనమాట. సో ఇక లేదు, నాకు రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ అయ్యింది, అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేశాను, అండ్ రౌండ్ 2లో స్లైడింగ్ కోసం వెయిట్ చేశాను నేను, ఇప్పుడు నాకు స్లైడింగ్ అయ్యింది, రౌండ్ 2లో వేరే కాలేజ్ వచ్చింది అని అనుకున్నారనుకోండి. సో మీకు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని కానీ మనం చూసుకుంటే, సో ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1లో జాయిన్ అయ్యి స్లైడింగ్లో రౌండ్ 2లో వేరే కాలేజ్లో సీట్ అలాట్ అయిందో మీకు రౌండ్ 1లో జాయిన్ అయిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. రౌండ్ 2లో ఎక్కడైతే సీట్ వచ్చిందో మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే జాయిన్ అవ్వడానికి మరి సర్టిఫికేట్స్ కావాలి, ఫీజెస్ అనేది కావాలి, బాండ్స్ అనేది కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఎవరైతే స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ అయ్యిందో మీరు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన కాలేజ్కి వెళ్ళి రిలీవింగ్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజెస్ని కూడా రిటర్న్ చేస్తారు. సో ఆ రెండింటితో పాటుగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి.
సో ఇవి తీసుకొనెళ్ళి మీకు సెకండ్ రౌండ్‌లో ఎక్కడైతే అప్‌గ్రేడేషన్ అయిందో ఆ కాలేజ్‌కి వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటి అంటే, మీరు సెకండ్ రౌండ్‌లో మళ్ళీ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేయడానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రౌండ్ 1లో పే చేశారు కాబట్టి. అండ్ రెండవ విషయం వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను మీకు రిటర్న్ అయితే ఇవ్వరు. అడ్మిషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ అదేవిధంగా రిలీవింగ్ లెటర్ ఇస్తారు. ఆ రెండిటితో పాటుగా ఫీజెస్‌ని, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని తీసుకొచ్చి రెండో రౌండ్‌లో వచ్చిన కాలేజ్‌లో జాయిన్ అయిపోతే సరిపోతుంది. సో ఇది అప్‌గ్రేడేషన్ అయిన స్టూడెంట్స్‌కి అనమాట. సో ఇక థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ గురించి గాని మాట్లాడుకుంటే రౌండ్ 1లో సీట్ వచ్చింది. కాలేజ్‌లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అప్‌గ్రేడేషన్ కోసం చూసారు. బట్ రౌండ్ 2లో ఎక్కడ అప్‌గ్రేడేషన్ అయితే అవ్వలేదు. రౌండ్ 1లో ఉన్న కాలేజే చూపిస్తుంది అనుకోండి. సో మీరు ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అదే కాలేజ్‌లో అడ్మిషన్ ప్రొసీజర్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో ఇది ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ అప్‌గ్రేడ్ అవ్వని వాళ్ళకి. ఇక ఫోర్త్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటి అంటే రౌండ్ 1లో సీట్ అలాట్‌మెంట్ అవ్వలేదు. రౌండ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అవ్వలేదు అని అనుకోండి. సో అలాంటప్పుడు మీరు థర్డ్ రౌండ్‌కి ఎలిజిబుల్ అవుతారు. మీరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట. ఇకపోతే ఫైనల్‌గా మనము రిపోర్టింగ్ రూల్స్ అదేవిధంగా అప్‌గ్రేడేషన్ రూల్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 2 వరకు జాయిన్ అవుతారో, సో మీరు జాయిన్ అయ్యాక కూడా ఫ్రీ ఎగ్జిట్ అనేది తీసుకొని అంటే సెకండ్ రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు. ఇప్పుడు మనకి రిపోర్టింగ్ ప్రాసెస్ అవ్వగానే ఆ ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని మీరు కోర్స్ నుండి ఎగ్జిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కావాలంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అనుకోండి రౌండ్ 2లోనే నాకు ఫ్రెష్‌గా సీట్ అలాట్ అయింది. నేను కాలేజ్‌లో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే మీకు అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఫర్దర్ రౌండ్స్‌కి రౌండ్ 3, రౌండ్ 4కి మీరు ఎలిజిబుల్ అవ్వరు. సో ఇదొక సినారియో అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి రౌండ్ 2 వరకు జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కావాలి అనుకుంటే రౌండ్ 3కి కూడా అప్‌గ్రేడేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. అంటే స్లైడింగ్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. వేకెంట్ సీట్స్ ఉండి మీకు మెరిట్ అనేది బాగా ఉంటే అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అవ్వకపోతే ఇదే కాలేజ్‌లో అయితే ఉండాల్సి వస్తుంది. సో ఇక రౌండ్ 3 నుండి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఎవరైతే జాయిన్ అవుతారో ఇంకా వాళ్ళు అదే కాలేజ్‌లో ఉండాల్సి వస్తుంది. అది ఇంకా రౌండ్ 3కి టైం ఉంది కాబట్టి మళ్ళీ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు డీటెయిల్‌గా దాని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇవైతే రౌండ్ 2కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఓవరాల్‌గా చెప్పాలి అంటే రౌండ్ 2లో ఫ్రెష్‌గా సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు కావాలి అనుకుంటే మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్‌కి వెళ్ళి రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. వద్దు అనుకుంటే కాలేజ్‌కి వెళ్ళి రిపోర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ రిపోర్ట్ అవ్వకపోతే ఫర్దర్ రౌండ్స్‌కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. రెండో విషయం వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ అప్‌గ్రేడేషన్ అయిందో రౌండ్ 2లో సో మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. కానీ దానికి మళ్ళీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే రౌండ్ 1లో జాయిన్ అయిన కాలేజ్‌కెళ్ళి రిలీవింగ్ లెటర్, కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొనొచ్చి రౌండ్ 2లో అలాట్ అయిన కాలేజ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది అడ్మిషన్ ప్రొసీజర్ అయిపోయాక ఆ కాలేజ్ నుంచి వేరే కాలేజ్‌కి వాళ్ళే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇక మూడవ విషయం ఏంటి అంటే ఇక రౌండ్ 2 తర్వాత కూడా మనకి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. స్లైడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. కావాలంటే మీరు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.